నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు లభించాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఏఎస్ఐ సర్వేలో అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలే బదులిస్తాయని పవన్ అన్నారు. రాజధాని ప్రాంతాల్లోనే బౌద్ధ ఆనవాళ్లు, అమరావతి స్తూపం ఉన్నట్లు ఆధారాలున్నాయన్నారు. మావిగనంటూ జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరిని కుట్రలు చేసినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణాలపై గొడ్డలి పార్టీ పోలికలకు పొంతం లేవని మండిపడ్డారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చును పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హిందూ దేవతలపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మండిపడ్డారు. అరెస్ట్ చేస్తే హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీలో పెద్ద నాటకం జరుగుతోందని, ఏది పడితే అది మాట్లాడొచ్చని అనుకుంటున్నారని అన్నారు. సినీ తారలు, యూట్యూబర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. వీరిపై దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదని మాధవ్ ప్రశ్నించారు. ఉపా చట్టం కింద కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలన్నారు. వైసీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేసి పట్టిసీమపై అసత్య ప్రచారం చేసిందని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదకరంగా మారాయని సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చినా జగన్ పట్టించుకోలేదని నిమ్మల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 2 జిల్లాల ప్రజల సమస్యలు తీరుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో 40 ఏళ్ల సమస్యకి పరిష్కారం లభించింది. పొట్టిపాళెం, కలజుపై నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ప్రజలతో పాటు కడప జిల్లా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే భారీ వర్షాల సమయాల్లో కలజుపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోతూ ఉండేవి. ప్రభుత్వం 5.6 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులను 2 నెలల్లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు ప్రతి నెల 1వ తేదీకి జీతం, పెన్షన్ వస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గత ప్రభుత్వం 25,000 కోట్ల బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు ఇప్పటికీ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఋషికొండపై అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు, ఖాళీ స్థలాలను థర్డ్ పార్టీలకు లీజుకు ఇవ్వకుండా పర్యాటక శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏలూరు జిల్లాలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి కుటుంబాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దుర్గారెడ్డి సుదీర్ఘకాలంగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్త అని, ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. పోలీసులు ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థలో లోపాలుంటే వాటిపై కూడా విచారణ జరుపుతామన్నారు. న్యాయవాది జైభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్పై ఐటీ శాఖకు ఫిర్యాదు అందింది. ఆదాయ పన్ను ఎగవేశారంటూ శ్రవణ్ కుమార్పై కారంపూడి జానకి సుమంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. బినామీ ఆస్తుల చట్టం, ఆదాయ పన్ను చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. 25 కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చు క్లెయిమ్స్ పై విచారణ జరపాలని కోరారు. వార్షిక ఆదాయం 3.62 లక్షల రూపాయలు ఉన్నప్పుడు 25 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. భార్య పేరిట కొన్న 3 వాహనాలు, గన్నవరం మండలంలోని భూమిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ వైసీపీ నేత వినోద్ కుమార్ పై కేసు నమోదైంది. 6 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని వినోద్ కుమార్ పై కొండపల్లి ఈశ్వరీదేవి అనే మహిళ ఫిర్యాదు చేశారు. గతంలో క్రికెట్ బెట్టింగ్ కేసులో వినోద్ కుమార్ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కొడాలి నానికి సన్నిహితుడుగా గుర్తించారు. నెల్లూరు జీజీహెచ్లో సఖీ సిబ్బందికి ట్రామా ఇన్ఫార్మ్డ్ కేర్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ట్రామా ఇన్ఫార్మ్డ్ కేర్ మానసిక ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, హింస, మహిళలకు సమర్థవంతమైన సేవలందించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. 14 జిల్లాలకు చెందిన 1 స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్లు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు శిక్షణ పొందారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గోద్రేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు రాకేష్ స్వామి, సాగుతో నియోగి కలిసి ఆయిల్ పామ్ సాగు విస్తరణపై నివేదిక ఇచ్చారు. ఖమ్మం జిల్లా గుబ్బగుర్తిలో 300 కోట్లతో తెలంగాణలోనే తొలి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానుంది. దీనిపై సీఎం రేవంత్తో సంస్థ ప్రతినిధులు చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుందని సీఎంకు వివరించారు. సీడ్ గార్డెన్ కోసం అదనపు భూమి, మిల్లు కోసం రోడ్డు విస్తరణకు సీఎంను కోరగా రహదారి విస్తరణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డిని మలేషియా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎం శరవణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు శరవణ్ను హైదరాబాద్కు వచ్చారు. మరికొంతమంది అంతర్జాతీయ ప్రతినిధులు సైతం సీఎంను కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సత్తుపల్లి బ్లాక్ 3ను సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తాడిచెర్ల 2 బొగ్గు గని కేటాయింపుపై ప్రధాని మోదీ కిషన్ రెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి బ్లాక్ 3 కూడా సింగరేణికే ఇస్తే వేగంగా మైనింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలతో త్వరితగతిన బొగ్గు తవ్వకాలు సాధ్యమన్నారు. దేశ ఇంధన భద్రత, తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాగునీటి, రైల్వే ప్రాజెక్టులపై సీఎస్ సంజయ్ జాజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సమన్వయ కార్యదర్శి మనోజ్ గోవిల్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న ఇరిగేషన్, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై చర్చించారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జూలై 20 నుంచి 22 వరకు ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. జూలై 20 సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవంతో వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. 21న వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం, 22న ఘనంగా రథోత్సవం జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సురేఖ ఆదేశించారు. ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటు కానుంది. దీనిపై ఏ క్షణమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 2020 నుంచి జరిగిన భూ లావాదేవీలు, ప్రభుత్వ పట్టాభూముల అక్రమాలపై లోతైన విచారణ జరపనున్నారు. కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని తెలంగాణ బీజేపీ నేతలు కలిశారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణపై వినతి పత్రం ఇచ్చారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం తెలిపినా తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వానికి నెగిటివ్ మైండ్ సెట్ ఉందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ కుంటి సాకులు చెప్తోందన్నారు. సీఎంగా రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ విఫలమయ్యారని అన్నారు. చెరువులు నింపే అవకాశం ఉన్నా నింపడలేదన్నారు. కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యానికి ఉరితీసినా తప్పులేదని హరీష్ రావు విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలి అనే ఉద్దేశం రేవంత్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర నదిపై కర్ణాటక రాష్ట్రం అక్రమంగా చేపడుతున్న కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పాలమూరు బీఆర్ఎస్ నేతల బృందం బయలుదేరింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేల ముఖ్య నాయకులతో కలిసి కర్ణాటకలో ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఎగువన చేపడుతున్న నిర్మాణాలను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. కర్ణాటక 3 అక్రమ ప్రాజెక్టులు చేపడితే తుంగభద్ర నది నుంచి దిగువన ఉన్న తెలంగాణ ప్రాంతానికి చుక్కనీరు రాదంటూ ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆగస్టు నుంచి సైదాబాద్ సీల్డ్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. 630 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సైదాబాద్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గచ్చిబౌలిలోని ఎఫ్సీఎల్ లేఅవుట్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన పరిశీలించారు. లేఅవుట్లో రోడ్లు, పార్క్ స్థలాలు కబ్జాకు గురయ్యాయని ప్లాట్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో గతంలో 2 సార్లు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేసింది. మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. 3 రోజులు గాలించిన గల్లంతైన 6 మత్స్యకారుల జాడ ఇంతవరకు లభించలేదు. దీంతో 3 మెన్ కమిటీ ఎఫ్ఐఆర్, సర్పించ్ ఆపరేషన్ రిపోర్ట్ ఆధారంగా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. మృతుల కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులు అందజేశారు. మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. నిరంజన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. నిరంజన్ లేడు అనే వార్త తను చాలా తీవ్రంగా కలిచివేస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల తను కలిసిన క్షణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని, ఇంతలోనే అతను లేవు అన్న వార్త తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురు చూసిన ఆ చిన్నారి నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన చిరునవ్వు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని, నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్లో అక్రమాలకు సంబంధించి సుజాత పాత్ర వెలుగు చుట్టడంతో ఆమెపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. భూముల పోర్టల్కు సంబంధం లేకుండా 56 దస్త్రాలను ఆమోదించడం, హక్కుల మార్పిడికి పాల్పడటంతో ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలిసింది. సుమారు 448 ఎకరాలకు సంబంధించిన హక్కుల్లో మార్పులు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీలో కీచక ప్రిన్సిపల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఓ విద్యార్థిపై ప్రిన్సిపల్ మార్క్ పోలోనియా లైంగిక దాడి చేశాడు. సర్టిఫికెట్స్ కోసం 2 రోజుల క్రితం కాలేజీకి వచ్చిన విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. గతంలోనూ ఓ విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపల్ మార్క్ పోలోనియో పరారీలో ఉన్నాడు. పీజీ కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ పోలోనియో తీరును నిరసిస్తూ విద్యార్థులను ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ పోలీస్ శాఖలో మరో కీచక సీఐ బాగోతం వెలుగు చూసింది. ఒంగోలుకు చెందిన ఓ మహిళ తన భర్తతో విభేదాల కారణంగా గతంలో ఒంగోలు వన్ టౌన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అప్పట్లో ఎస్ఐగా ఉన్న రాములు నాయక్ బాధితురాల్ని ట్రాప్ చేసి శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తెనాలిలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బాధితురాల్ని వేధిస్తున్నాడు. సీఐ రాములు నాయక్ పై తెనాలి డీఎస్పీకి మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. సీఐ తను బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని రక్షించాలని బాధితురాలు వేడుకుంటారు. నల్గొండ జిల్లా నకరేకల్ శివాజీనగర్లో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపాయి. యాదగిరి అని ఆర్ఎంపీ ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతనిపై గతంలో కూడా పోలీసులు పలు కేసులు నమోదయ్యాయి. యాదగిరితో పాటు టేకుమట్ల జానయ్య, భరత్ అనే 2 ఆర్ఎంపీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఆర్ఎంపీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమలాపురంలో ఓ పాస్టర్ పెళ్లి పేరుతో మహిళను మోసం చేశాడు. సురేష్ బాబు అనే పాస్టర్ తను పెళ్లి చేసుకుని 6 ఏళ్లు కాపురం చేశాక ఇప్పుడు బదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ మహిళ ఆరోపించింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని మహిళ కోరుతోంది. నకిలీ సర్టిఫికెట్ల ర్యాకెట్ గుట్టురట్టు చేశారు మీర్చౌక్ పోలీసులు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 15 నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఒక మొబైల్ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కడప డెంటల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. లేడీస్ హాస్టల్లో దోశ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 20 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో రిమ్స్ జీజీహెచ్లో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులలో ఎవరికీ సీరియస్గా లేదని, మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని సూపరింటెండెంట్ తెలిపారు. సత్యసాయి జిల్లా ఆధ్యాత్మిక వైభవంతో దేశ దృష్టిని ఆకర్షించిన లేపాక్షిలో శృంగేరి జగద్గురువులు పర్యటించారు. శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించడంతో క్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. వేద పండితులు మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామీజీకి పూర్ణగుంభ స్వాగతం పలికారు. అనంతరం వీరభద్రస్వామి, దుర్గాదేవి, రఘునాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నిధి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘంశ్యం తివారీ, సభ్యులు హర్షవర్ధన్, మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీలు తనుజారాణి, మలయారసన్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక పంటలు ఎండిపోయే దశలో రైతులకు సీతారామ ప్రాజెక్టు అండగా నిలుస్తోంది. పంటలు ఎండిపోయే దశలో అన్నదాతలకు రాజీవ్ లింక్ కెనాల్ వరప్రదాయినిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం జీబీ కొత్తూరు పంప్ హౌస్ మోటార్ను అధికారులు ఆన్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో వైరా రిజర్వాయర్కు రేపు 1600 క్యూసెక్కుల గోదావరి జలాలు చేరనున్నాయి. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గ్రామంలోని కోళ్ల ఫామ్ వద్ద చిరుత పులి సంచరించింది. కుక్కలు అరవడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలోని ఉగ్రవాద అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. పలువురు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 3 నిందితుల ఇళ్లలో డిజిటల్ డేటా సేకరించారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ రికార్డు చేశారు.
వాట్సాప్ డీపీ పేరుతో జరిగిన మోసం కేసును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. 4.70 కోట్ల వాట్సాప్ ఫ్రాడ్ చేసిన నిందితులైన మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 2 ఏజెంట్లను అధికారులు అరెస్ట్ చేశారు. కంపెనీ ఎండీ పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి సైబర్ నేరగాళ్లు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు బాధితుడు 4.70 కోట్లు బదిలీ చేశారు. నిందితులు దోసపాటి కృష్ణసాయి, మండవల్లి శివనాగరాజును అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 10 లక్షల విలువైన 157.8 గ్రాముల బంగారు ఆభరణాలు, యాక్టివా బైకు, 12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మసబ్ ట్యాంక్లోని సిరిప్రియ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న రాజిత శ్రీనివాస్ గోదావరి ఇంట్లో జూన్ 30న చోరీ జరగగా బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు ఉబర్ బైక్ డ్రైవర్ అయిన శశిధర్ను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పరిచయం ఉన్న వ్యక్తికి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవోతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్, అంతరిక్షం, సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూ పలు ఒప్పందాలు కుదిరాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో అద్భుత పనితీరు కనబరిచిన బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు అందించడానికి భారత్ అంగీకారం తెలిపింది. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ అస్త్రాన్ని కూడా ఆ దేశానికి అందించనుంది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చరిత్రాత్మక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా దేవాలయాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. 1000 ఏళ్ల దేవాలయ పునరుద్ధరణకు భారత్ సహకరించింది. బద్రీనాథ్ ఆలయ విరాళాల దారి మళ్లింపు కేసులో కీలక పరిణామం జరిగింది. ఒక ఉద్యోగిపై బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, అతడి సహచరుడు గోల్డీ బ్రార్పై అమెరికాలో కేసు నమోదైంది. నిజ్జర్ను హత్య చేయాలని వారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా దర్యాప్తు అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్ హార్డ్ బాల్ ను చేపట్టింది. దానిలో భాగంగా అమెరికా, కెనడా, ఐరోపా వ్యాప్తంగా బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన 24 మంది అనుమానితులు అరెస్ట్ అయ్యారు. భారీగా కొకైన్, తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ప్రకటనలపై కేంద్రం నోటీసులకు మెటా స్పందించింది. కేంద్రానికి మెటా యాజమాన్యం వివరణ లేఖ రాసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రకటనలు, అకౌంట్లను నిలిపివేసినట్లు మెటా తెలిపింది. ఇకపై చిన్నపిల్లల లైంగిక వీడియోలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ మెటా వివరణ ఇచ్చింది. తమిళనాడులో మంత్రి కీర్తన స్కూల్ పర్యటన తీవ్ర దుమారం రేపుతోంది. ఓ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థిని ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగారు. దీంతో సమాధానాలు ఇవ్వడంతో విద్యార్థిని తడబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కీర్తనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను తమిళ మాధ్యమంలోనే చదివానంటూ మంత్రి కీర్తన క్లారిటీ ఇచ్చారు. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పలువురు మృతి చెందారు. ఆకస్మిక వరదలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ అతలాకుతలమయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురుగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా వందలాది ఇళ్లు నీట మునిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలపైన వరద ప్రభావం అధికంగా ఉంది. వాయనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మలప్పురం, వాయనాడ్ మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వర్షాలు, బురదతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. వాయనాడ్, కోజికోడ్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కేరళ సీఎం సతీష్ అధికారులను ఆదేశించారు.